మనమందరం కూడా ఈ బైబిల్ రచిత గ్రంథంలో రెండు రకాలు ఉన్నారు మనుషులు. పడిపోయిన వారు ఉన్నారు, చెడిపోయిన వారు ఉన్నారు, పరిశుద్ధపరచబడ్డ వారు, పరిశుద్ధులు ఉన్నారు, పవిత్రులు కూడా ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. దావీదు కూడా చాలా మంచివాడు. నిజంగా చెప్ప, చిన్నప్పటి నుంచే హీ ఈజ్ అ వర్షిపర్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తి ఒకానొక సమయంలో పడిపోయాడు. కానీ పడిపోయినా కానీ ఆయన ఆ పాపంలోనే పడి కొట్టుబెట్టాలే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి తను చేసిన తప్పును దేవుని దగ్గర పశ్చాత్తాపంతో కన్నీరు విడిచి దేవుని దగ్గర ఉపవాసం ఉండి దేవుడు తనని దర్శించే వరకు, దేవుడు తనని క్షమించే వరకు, దేవుడు తనని స్వీకరించే వరకు దేవుని గోచాడుతూనే ఉన్నాడు. దేవుని విడిచిపెట్టలేదు. తప్పు చేశాం కదా అని తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, పాపం మీద పాపం చేస్తూ ఆయన వెళ్ళలేదు ప్రేమ. అందుకే ఆయన అన్నాడు, దేవుడు అన్నాడు, అతడు వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇంకా అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి. దేవుని ఉద్దేశం పక్కన ఉన్నాయో మనకు తెలియదు. మనలో ఏముందో మనకే సరిగ్గా కరెక్ట్ గా అర్థం కాదు. మనకి పక్కన ఏమర్థమైతే, కానీ ఇక్కడ దావీదు విషయంలో చూస్తే ఏకంగా దేవుని ఉద్దేశాలు ఎరిగినటువంటి వాడుగా మారినాడంటే తనను తాను మార్చుకున్నాడు. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు స్పిరిచువల్ లైఫ్ ఫ్రమ్ ద వరల్డ్లీ లైఫ్. లోకానుసారమైన జీవితం నుంచి ఆత్మానుసారమైన జీవితంలోనికి నీవు ప్రవేశించాలని, అది నువ్వు కోరుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ